నమస్తే. మొన్నటి వరకు ఆర్టీసీ కార్మికుల ఒక సమస్య ఉంది. అంతకంటే ముందు ఆశా వర్కర్లకు సంబంధించి ఇంకో సమస్య ఉంది. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కావచ్చు, ప్రైవేటు రవాణా సంస్థకు సంబంధించిన కార్మికుల సమస్యల మీద కూడా ఈరోజు బిఎంఎస్ యూనియన్ తరఫున మహాధర్నా అనేది చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా మన ఆటో డ్రైవరు కార్మిక అన్నలు మనతో పాటు ఉన్నారు. అన్నను కూడా అడుగుదాం, అసలు వాళ్ళ డిమాండ్లు ఏముంది, ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కోరుతున్నారు అన్నను అడుగుదాం. అన్న నమస్తే. అన్న ఏందన్న ముఖ్యంగా మీరు ఈ రోజు పెట్టిన ధర్నాకి ఏంది కారణం? ధర్నాకి ఏంటంటే ఆయన ఇచ్చిన హామీని అడుగుతున్నాం అన్న. డ్రైవర్కు ఆటో డ్రైవర్కు 12,000 వేస్తా అని చెప్పిండు. ఇంతవరకు లేదు. మేము ఈ మనీ అడగలేమని. ఓకే, ఫ్రీ బస్సు పెట్టడంలో మాకు చాలా రోడ్ మీదకి వచ్చేసినాం. పబ్లిక్ ఏ బస్సు ఆపాలన్నా అయినాక మన ఆటో కన్నా ఎక్కువ చిల్లరగా ఆపుతారు బస్సులు. ఒక ఆటో డ్రైవర్ కన్నా ముందు బస్సులే ఆపుతారు రోడ్ మీద. ఏడంటే ఆడ పబ్లిక్ ఎవరు చూసినా ఫ్రీ బస్ ఎక్కేస్తారు. మా ఆటో డ్రైవర్ మన కంపెనీ బంద్ చేసుకుంటే మేము రోడ్ మీకు మిగిలినాక రాగా సరే ఆటో బంద్ అయింది, అందరం బస్ పోదాం, మనం మిగిలిన బస్కి వెళ్ళగలుగుతాం. మగపిల్లలకేమో డబుల్ కిరాయి తీసుకుంటుండ్రు, ఆడపిల్లలకేమో తక్కువ అసలు ఫ్రీ పెట్టేసి. మాకు అట్లయినా లేదు. మళ్ళీ గ్యాస్ లైన్ కట్టాలంటే గ్యాస్ ఇబ్బంది చేసిండు, గ్యాస్ పెంచిండు. గ్యాస్ ఒక రోజు గ్యాస్ వేసుకోవాలంటే ఈడ బంద్ చేస్తున్నాంటే హైదరాబాద్లో వస్తున్నాయంటే ఒక నైట్ ఒక డే నైట్ లైన్లోనే ఎండవాడి గొయ్యలకు దోమలకు లైన్లో ఇలవాడి ఆ గ్యాస్ నింపుకోవాల్సి వస్తుంది. ఆ గ్యాస్ నింపుకుంటే ఒక్క రోజు 24 గంటలు వస్తుంది. 24 గంటలు మేము పోయి 2,000 సంపాదించుకుంటే ఇంటి కిరాయి కట్టుకోవాలన్నా, పిల్లల ఫీజు తీసుకోవాలన్నా, మేము రోడ్ మీద ఎట్లా బతకాలి? మరీ ఘోరం అయిపోయింది. ఒక ఆటో కిరాయి పెంచితే మళ్ళీ ఆటో కిరాయి పెంచుతున్నా అని చెప్పి బస్సులు ఫ్రీ అయిపోతుంది. ఆటో కిరాయికి నాకు పెంచలేదు. అది ఇచ్చినంత మేము చేయి ఆపుకుంటున్నాం. అట్లా ఇబ్బంది అవుతుండ. కానీ మేము ఫ్రీ బస్సు బంద్ చేయమని అంటున్నాం. లేకుంటే మీరు ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడు ధర్నా చేపట్టినప్పటికీ ఫస్ట్ నుంచి కూడా మహాలక్ష్మి పథకాన్ని తీసేయాలి, మా ఆటో వాళ్ళ బతుకులు రోడ్డున పడుతున్నాయి అని చెప్పేసి కూడా 2.5 సంవత్సరాల్లో చాలా సార్లు ధర్నా చేపట్టారు. పట్టించుకోవట్లేరు, ఇప్పటికీ పట్టించుకోవట్లేరు. అప్పటి నుంచి పట్టించుకున్నాం, చేస్తామన్నారు, ఎవరు ముందుకు వస్తలేరు. సరే అప్పుడు ఇలా చేయలేరు, ఇప్పటిదాకానైనా ఇప్పుడన్నా చేద్దామని అనుకుంటే ఇప్పుడు మేమైతే ఇప్పటికే ఆగలేము. ధర్నా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక మేము చేస్తూనే ఉంటాం, ధర్నా చేస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. అయ్యే వరకు పోరాడతాం. ఆయన భయం లేకపోతే మేమైతే ధర్నా చేస్తూనే ఉంటాం. మీరు ప్రధానంగా పెట్టినటువంటి డిమాండ్లలో 12,000 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నదో అదొకటి పెట్టుకున్నారు, ఇంకోటి ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి పెట్టుకున్నారు, ఇంకోటి మీకు యూనియన్లు అనేది కల్పించాలి అని చెప్పేసి కూడా ఒక డిమాండ్ లో పెట్టుకున్నారు. ఫుట్పాత్ మీద రోడ్ ఏమైందంటే బస్ స్టాండ్ కాడ కానీ మీకు జాగ లేకుండా ఎలగొట్టేస్తారు. ఆ జాగ లేదంటే ఒక జెండాలాగా ఒక మామూలుగా మాకు జాగలు చూపెడితే మేము ఆ జాగలో పెట్టుకుంటాం. మనం బయట పెట్టుకుంటే ఫోటోలు కొడతారు, 1000 రూపాయలు 500 ఛాలెంజ్ కొడతారు. ఆ వచ్చేసిన జీతం మళ్ళీ ఛాలెంజ్కి వెళ్ళిపోతున్నాయి అన్న. అంతే మాకు ఒక జాగ అయినాక కల్పించాలని బిఎంఎస్ దిక్కని మేము పోరాడుతాం. ఆ జాగాలు మాకు అడ్డలు కావాలి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా మీ డిమాండ్లు ఒకటి కూడా నెరవేరలేదు. మరి ఏందన్న మీ పరిస్థితి? అంటే ఇంతవరకు ఏం లేదు. ఎవరు వచ్చినా ఇప్పుడు ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఒక చిన్న చూపు చూసో ఏదో వచ్చినా వాళ్ళు వచ్చినా చేసుకోరు. వీళ్ళు మొత్తం జాగలే తీసేస్తారు కానీ పార్కింగ్ లేకుండా తీసేస్తారు. ఏమైనా పెట్టుకోవడం చెట్లకి ఎలా కొట్టేస్తారు. ఇంతకుముందేమో మాకు ఒక యూనియన్ ఉండే, జెండా ఉండే, అవన్నీ ఉండే. ఆ జాగలే కూడా కొట్టేస్తారు. ఏడవైనా ఒక ఆటో పెట్టుకొని స్థలం లేకుండా చేసేసారు. రోడ్డు మీద ఒక స్టాండ్ లాగా ఉంటుండేది కొన్ని ఏరియాలలో, కొన్ని ఏరియాలో కూడా కొట్టేస్తారు. ఏమైంది అంటే రోడ్లు వస్తుందని, బస్ స్టాప్ లో అయినా రోడ్ వైండింగ్ అవుతుందని చెప్పి తీసేస్తారు. మరి మీరు అడిగిరా ఒక ఆటో స్టాండే కనబడదా మీకు, మిగతా ఏ కూలగొట్టలేదు అని మీరు అడిగిరా? అన్నమంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇవి పట్ట జాగాలు గవర్నమెంట్ కి సంబంధించిన మున్సిపాలిటీ, మళ్ళీ గవర్నమెంట్ జాగాని ప్రైవేట్ వాళ్ళకు కిరాయికి ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళకు కిరాయికి ఇస్తారు. ఎందుకంటే అవి కిరాయి వస్తాయి. అంటే మా ఆటోలలో మా రోడ్ మీద ఉండాలి సార్, మా జాగ గుంజుకొనేమో కిరాయి మీకు గవర్నమెంట్ తీసుకుంటారు. మళ్ళీ సెటల్ కిరాయికి ఇస్తారు. ఫుట్పాత్ మీద అమ్ముకుంటే వాళ్ళకి జాగాలు చూపెడతారు. మరి మా ఆటో డ్రైవర్లకు జాగా చూపెడతారు. మా జాగ గుంజుకొని వాళ్ళు కిరాయిలకు ఇస్తారు. మళ్ళీ శంషాబాద్ బస్ స్టాండ్లో ఇంతవరకు మళ్ళీ అదంతా మున్సిపల్ ఏరియా కొంచెం జాగ ఉంది, అదంతా కలిసి మళ్ళీ వాళ్ళు కిరాయిలకు ఇస్తారు ఆ జాగా. మళ్ళీ మా ఆటో జాగాలకు గుంజేసి మరీ ఘోరం చేస్తారు. ఎక్కడైనా సరే లేదు. మీకు స్టేట్ వైజ్ మొత్తం అయినా సరే, హైదరాబాద్ మొత్తం అయినా సరే, మీకు ఆటో యూనియన్లు ఓన్లీ డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయా, లేకపోతే స్టేట్ వైజ్ మొత్తం ఉంటాయా? ఇప్పుడు హైదరాబాద్ టౌన్ ఈ సిటీ వరకే ఉంటాయి. ఎట్లా ఉంటాయి మీ ఆటోకి సంబంధించి? డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయి సార్. శంషాబాద్ మండల్లో ఇప్పుడు అక్కడ మా ఏరియా అన్నట్టు ఉంటుంది. హైదరాబాద్ ఏరియాలో ఎక్కడైనా సరే డిస్ట్రిక్ట్ వైజ్ గానే ఉంటాయి. ఎక్కడంటే డిస్ట్రిక్ట్ అంతనే కాదు కానీ ఒక డిస్ట్రిక్ట్ వైజ్ గా శంషాబాద్ మండల్, హైదరాబాద్ మండల్, హైదరాబాద్ ఇట్లా ఏరియాలో ఒకటి కొట్టుకుంటాం మేము. కాకపోతే ఈ గ్యాస్ ఆటోలు అనేది రౌండింగ్ తిరిగేస్తుంటాం. అట్లా చిన్న ఆటోలు కాబట్టి. అన్నటి వరకు కూడా మీరు గతంలో కూడా చూసుకోవచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదర్ డిస్టిక్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్ సిటీ లోకల్లో తిరగొద్దు, మేము దాదాపు 20-30 ఏళ్ళ నుంచి హైదరాబాద్ ఆటో నడుపుకుంటున్నాం, మేము వేరే డిస్టిక్ సంబంధించి ఇక్కడ తిరిగితే మా పట్టగొట్టిన వాళ్ళు అవుతుంది, ఎవరు డిస్టిక్ వాళ్ళు అక్కడనే నడుపుకోవాలని కూడా మీరు గతంలో డిమాండ్ చేశారు. ఈసారి పెట్టిన డిమాండ్లలో అది కూడా ఉందా?
అది నాకు ఉన్నది సార్. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పిర్రు, వాళ్ళు పట్టించుకుంటలేరు. మళ్ళా వాళ్ళు చెప్పిర్రు, మళ్ళీ వాళ్ళే కనబడుతూనే ఉన్నాయి రోడ్డు. కానీ రోడ్ల మీద కనబడుతున్నాయి, మళ్ళీ అది పట్టించుకుంటలేరు. చేసిరు అది ప్రయత్నం కానీ చేసుకోలేరు, మొత్తం పూర్తి చేయలేరు. అది మళ్ళీ అక్కడ ఇక్కడ అన్ని కలిసిపోయారు, అవి అన్ని కలిసి తిరుగుతున్నాయి. మరి ఏం చేయబోతున్నారు? మీ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏంది మీ తదుపరి కార్యాచరణ ఏంది అసలు? ఏం లేదు సార్, మాకు కావాల్సింది ఏంటంటే మా పొట్ట మీద కొట్టకూరు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, మీ పైసలు మేము ఈ మాటలే 12,000 రూపాయలు ఈ మనీ అడుగుతలే ఆటో డ్రైవర్. మాకు ఆ 10 రూపాయలు ఇనాక వద్దు, మాకు వచ్చేదానికి మళ్ళీ మా పొట్ట మీద కొట్టవద్దు. డీజిల్ స్ట్రైక్ ఒకటి, గ్యాస్ పెంచుతారు, అన్ని పెంచుతారు, మళ్ళీ మేము ఏడికైనా బతాం సార్.